హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలక్ పరాఠా చేస్తున్నాను. మనం డైలీ రొటీన్గా చపాతీ పుల్కా లాంటివి చేసుకొని తింటుంటాం. కానీ అప్పుడప్పుడు డిఫరెంట్గా ఆకుకూరలతో పరాఠా లాంటివి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్దీ ఫుడ్ కూడానండి. చూడండి, పరాఠా ఎంత స్మూత్గా మెత్తగా ఉందో. నోట్లో పెట్టుకుంటే ఎక్కువసేపు అసలు నమలాల్సిన అవసరం ఉండదండి. అంత బాగుంటుంది పాలక్ పరాఠా. అంతేకాకుండా ఆకుకూరలు వండి తినమంటే పిల్లలు అస్సలు తినరండి. పెద్దవాళ్ళు కూడా అంతగా ఇష్టంగా తినరు. కాబట్టి మనము ఇలా చపాతీ పిండిలో కలిపేసి పరాఠాలాగా చేసి పెడితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా తినేస్తారండి. ముందుగా నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఇది దాదాపు 100 గ్రామ్స్ ఉంటుంది. ఈ పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసేసానండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. దీన్ని కొంచెం సేపు వేయించేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం జస్ట్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. దీని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తము వేస్తున్నానండి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారపొడి వేస్తున్నాను. ఇది మొత్తం కలిసిలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. బాగా మెత్తగా ఉడికిందండి పాలకూర. చూడండి, ఇలా ఉడికించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా ఉంది, పర్వాలేదు, ఉండనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కట్ట పాలకూరకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1/2 టీ స్పూన్ అనుకోండి వాము వేస్తున్నాను. బాగుంటుంది, పరాటా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పాలకూర వేసేస్తున్నానండి, మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇందులోకి ఏమీ వేయటం లేదండి. ఆల్రెడీ ఆయిల్ వేసేసాను, జీలకర్ర కూడా వేసేసాను కాబట్టి ఇంకేమీ వేయను. బాగా వేళ్ళతో మర్దన చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఫైనల్గా ఆయిల్ కొంచెం వేసి గ్రీస్ చేస్తున్నాను. పైన ఒక 5 మినిట్స్ దీన్ని రెస్ట్ ఇవ్వాలండి. చపాతీ ముద్ద ఆరిపోకుండా ఆయిల్తో గ్రీస్ చేశానండి. ఇప్పుడు 5 మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఉండలుగా చేసి పెట్టుకుంటున్నానండి. చపాతీ ఎంత సైజు కావాలో మనకి అంత సైజు ఉండలుగా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక్కొక్క ఉండ తీసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెము ఒత్తుకొని నెక్స్ట్ దీనికి ఆయిల్ గ్రీస్ చేస్తున్నానండి. ఫోల్డ్ చేస్తున్నాను. మన ఇష్టం అండి, షేప్స్ ఏ షేప్లో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. సర్కిల్ షేప్, స్క్వేర్ షేప్, ట్రయాంగిల్ షేప్ మన ఇష్టం అండి. పిల్లలు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. చపాతీ హెల్త్కి చాలా మంచిదండి. అంతేకాకుండా మంచి ఐరన్ గల ఫుడ్ అండి ఇది పాలకూర అనేది. పాలకూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు, రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా పాలకూర ఇలా తింటే చాలా బాగుంటుందండి. మంచిది హెల్త్కి. కంటి చూపు మెరుగుపడటానికి కూడా పాలకూర బాగా సహకరిస్తుందండి.
కంటి సమస్యలు కూడా రావు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి కూడా పాలకూర బాగా సహకరిస్తుందండి. అంతేకాకుండా బరువు కూడా చాలా వేగంగా తగ్గుతారండి పాలకూర తింటే. చూడండి, ఈ సైజులో ఒత్తుకున్నాను చపాతీని నేను. మరీ పతలా కాదు, అలాగని మరీ మందంగా కూడా ఒత్తుకోలేదండి, ఆ సైజులో ఒత్తుకున్నాను. నెక్స్ట్ సెకండ్ చపాతీ కూడా చేస్తున్నాను. ఇలాగే చపాతీలు మొత్తము చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ మార్చానండి, చపాతీ షేప్. ఇప్పుడు పెన్నము మీడియం హీట్ అవ్వాలండి. మీడియం హీట్ అయ్యాక ఒక చపాతీ వేసి కాల్చుకోవాలి. ఆయిల్ అయితే వేయలేదండి నేను. వన్ సైడ్ కాల్చుకున్నాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసి కాల్చాక నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. మంచి కలర్ వచ్చాక దీన్ని టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి. టూ సైడ్స్ మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మనము ఒట్టిగా చపాతీలు చేసి పిల్లలకి పాలకూర కర్రీ చేసి పెడితే తినమంటే తినరు కదండి, అస్సలు తినరండి. అందుకని ఇలా చేసి పెడితే తినేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి, మరి హై ఫ్లేమ్ పెట్టలేదు, కాలిపోతాయి హై ఫ్లేమ్ పెడితే. మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్ మన ఇష్టం అండి, కొంచెము ఎక్కువ పోసుకునే వాళ్ళు పోసుకోండి. నేనైతే మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా ఆయిల్ పోస్తున్నానండి. అసలు ఆయిల్ లేకుండా పుల్కాలా కూడా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ పాలకూర తింటే చాలా మంచిది కాబట్టి వాళ్ళు ఇలా ఆయిల్ లేకుండా పుల్కాల్లాగా చేసుకొని తినొచ్చు. పిల్లలు తిరుగుతూ ఆడుతూ పాడుతూ తినేస్తారండి ఇలా చేసి పెడితే. చూడండి, రెడీ అయిపోయి పాలక్ పరాటా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని పెరుగు అండ్ ఉల్లిగడ్డ కారం అండి, ఇది ఉల్లి చట్నీ. చాలా కాంబినేషన్ అండి, చాలా మంచి కాంబినేషన్ ఇది. మనము కొంచెం కర్డ్ తీసుకొని పెరుగు తీసుకొని దాంతోపాటుగా కొంచెం ఉల్లిగడ్డ కారము రెండు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.